అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వల్లభనేని వంశీమోహన్ జైలుకి వెళ్ళిన తర్వాత 14 రోజులు రిమాండ్కి వెళ్ళారు. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత వింతగా బిహేవ్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ ఏది నాకు బాగాలేదు, ఇక్కడ రూమ్ ఏది కూడా నాకు బాగాలేదు, నాకు అక్కడ పడుకుంటానికి మంచం కావాలి, ఇలాగా రకరకాల కోరికలు కోరినట్టుగా కూడా తెలుస్తుంది. వల్లభనేని వంశీకి ఖైదీ నెంబర్ 7641 అని ఖైదీ నెంబర్ ఇచ్చారు. కానీ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వల్లభనేని వంశీమోహన్ని కస్టడీకి కోరుతున్నారు. దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి దుర్గాప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తీసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయాయి, హీట్ ఎక్కాయి అనుకోవచ్చా? ఎందుకంటే వల్లభనేని వంశీమోహన్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు జైల్లో ఆయన పలు రకాల కోరికలు కోరినట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు సార్, మీకున్న సమాచారం ఏంటి? ఏంటంటే 8 months చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న సమాధానం ఏంటంటే అస్తవ్యస్తమైపోయింది 5 సంవత్సరాల పాటు. ముందు దాన్ని సెట్ చేసుకోవాలండి. అందుకు టైం గురించి వెయిట్ చేసి టైం అండ్ ఏంటంటే ఆ టైం రావాలి. ఆ టైం వస్తే కానీ ఉండదండి. ఇప్పుడు ఖైదీ నెంబర్ ఎంత అన్నారు? 7641 ఖైదీ నెంబర్. 7+6 ఎంత అండి? 13. 13 + 4 17. 17 + 1 18. 18 అంటే 1 + 8 9. లక్కీ నెంబర్ సార్. ఎవరది? వంశీమోహన్ గారు లక్కీ నెంబరా? వంశీ అది లక్కీ నెంబర్. ఎక్కువ కాలం జైల్లోనే ఉంటారు. లక్కీ నెంబర్ చూసుకోండి, మీరు చెప్పిన నెంబరే మొత్తం అంత యాడ్ చేసి చూసా. ఎంత అమాయకంగా ప్రవర్తించారంటే అంటే కూటమి ప్రభుత్వం అంత అమాయకంగా కనిపించింది వాళ్ళకి. ఓకే, అంటే 8 నెలలు ఏం చేయట్లేదు, ఏం చేస్తాడులే నా కొడుకులు అనుకున్నాడా ఏంటి ఉద్దేశం? అంటే ఎంత ఒక అతను క్యాస్ట్ ఎవరు ఏంటి, నేను ఎవరు పట్టుకోలేరు. మనం 5 star హోటల్కి వెళ్తామండి, వెళ్తే హలో ఏంటి బెడ్షీట్ బాగాలేదేంటి, ఏంటి టవల్ బాగాలేదేంటి, ఇలా మనం ఫోన్ చేసి చెప్తాం. తెలుసా మీకు? ఓకే, అని చాలా మంది తెలుస్తుంది. అవును. ఆ రూమ్కి ఫోన్ చేసి అలాగా ఈయన పెద్ద 5 star లా ఫీల్ అయ్యి నాకు బ్యారక్ బాగాలేదు, నీట్గా లేదు, టాయిలెట్ బాగాలేదు, అసలు అంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి, తను ఏం చేశారు అన్న జ్ఞానం కూడా లేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా. నాకు ఒకటి చేస్తే బాగుంది అనిపించింది మాస్టర్ గారు. జైలు శాఖకి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాసి, సార్ నేను ప్యాలెస్ ఉంది కదా వైజాగ్ లో, ఒక ప్యాలెస్ ఉంది ఎక్కడండి, వైజాగ్ లో ఒక ప్యాలెస్ ఉంది కదా, రిషికొండ ప్యాలెస్ కి పంపించేసి అక్కడ పెడితే బాగుంటది కదండి. అక్కడ మసాజ్ ఎన్ని ఉన్నాయి సార్? కాదండి, అసలు తప్పు చేసిందే ఎదవ పని. ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి ఏంటి బెదిరించి కేసు వెనక్కి తీసుకున్నట్టు చేసిందే తప్పు. లోపలికి వెళ్ళి ఆయన మాట్లాడితే బ్యారక్ బాగాలేదని, ఇలాంటి నడువు నొప్పి అని చెప్పి నాకు మంచం కావాలి, ఇలాంటి గొంతెమ్మ కోరికలు అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి చేసినప్పుడు కూడా ఇలాగే చేశారు. బట్ ఎవరైనా కానీ రిమాండ్ ఖైదీలకు సంబంధించి కూడా ఒక పద్ధతి పాడు ఉంటుంది. అవునండి, జైలు శాఖ ఆ ప్రొసీజర్ నే ఫాలో అవుతున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి ఏం కావాలన్నా కోర్టు నుంచి పర్మిషన్ కోర్టు మీకు భోజనం క్యారేజ్ ఓన్ క్యారేజ్ అనుకోండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నారు పర్మిషన్. అవును, కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే ఏసీ గురించి పర్మిషన్, అంటే ఆరోగ్య రీత్యా ఆయన కొద్దిగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఏసీని ప్రొవైడ్ చేశారండి. అది కూడా తెలియదు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎలా చేశారో నాకు అర్థం అవట్లేదండి. అవును, ఒకసారి చేశాడు. అవును సార్. సోమవారం ఏం జరగబోతుంది అనేది కూడా ఒక్కసారి చూస్తే, ఒక్కసారి మనం ఏంటి అనేది కూడా ఒకసారి చెప్తే, సత్యవర్ధన్ స్టేట్మెంట్ అని రికార్డ్ చేయబోతున్నారు. నిజంగా కీలక పరిణామం అనుకోవచ్చు అది. సత్యవర్ధన్ స్టేట్మెంట్ గ్యారంటీగా ఇస్తాడండి. ఏం జరిగింది నిజాలు చెప్తాడు, ఎందుకంటే అబద్ధాలు చెప్పడానికి కుదరదు. ఏంటంటే యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఎందుకంటే పోలీసుల దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి. ఎక్కడ ఎలా దించారు, ఏ కార్లో దించారు, ఎక్కడ ఉంచారు అన్ని విశాఖపట్నంలో తెలుసు అది. కాబట్టి కంపల్సరిగా అతను తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు ధైర్యం వచ్చింది. అంటే కిడ్నాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే భయం వేసేస్తుందండి. ఇది ఏమన్నా చనిపోతాడేమో, చంపేస్తారేమో, రుజువులు ఉంటాయి, లేదు ఎవరు చంపారో ఎవరో తెలియదు, దాన్ని భయపడి చెప్పిస్తుంటాడు. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది కదా, ప్రభుత్వం యొక్క అండ ఉంది. అంటే ఏంటి ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రొటెక్షన్. నిజానికి ఇప్పుడు ఏదైతే నిజం వైపు ప్రభుత్వం ఉంటుంది కదా, ఎప్పుడు ఉంటుందండి. అంటే పోలీసులు కూడా వాళ్ళందరూ గ్యారంటీగా వాళ్ళ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి చెప్తాడండి. ఇదిగోండి ఇలా ఇప్పటికే ఎంతమంది 2 అరెస్ట్ అయ్యారు సార్. మొత్తం మొదటిగా వాళ్ళు 3 అంటే వల్లభనేని వంశీతో పాటు 2ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన పరిస్థితి.
ఇప్పుడైతే A4 గంట వీర్రాజు, దాంతోపాటు A6 వేల్పూరి వంశీ వీళ్ళిద్దరిని కూడా రీసెంట్ గా ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే మొత్తం అరెస్టుల సంఖ్య 5కి పెరిగింది. అంటే మొత్తం 11 మంది ఉన్నారు. దీంట్లో ఇంకొక 6 మీద కూడా, అంటే ఛార్జ్ షీట్ లో ఎవరైతే పేర్లు పెట్టారో వాళ్ళు 6 కూడా పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కూడా పోలీసులు. మీరు టెక్నికల్ ఎవిడెన్స్ అన్నారు కదా, ఈయన ఫోను ఎక్కడో దాచేసేసాడండి. మళ్ళీ ఫోన్ గురించి మళ్ళీ పోలీసులు ఏంటంటే ఒక కోర్టుకి పిటిషన్ పెట్టారు. మాకు ఆయన ఫోన్ సీజ్ చేయాలి, అంతే. ఫోన్ సీజ్ చేయాలని వాడు అసిస్టెంట్ సీజ్ చేశారు ఆల్రెడీ. దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, టెక్నికల్ గా వస్తుంది. ఈయన ఫోన్ దొరికిందనుకో, ఎక్కువగా ఏంటంటే తెలుగు కదండి, వాట్సాప్ కాల్లో మాట్లాడతారు, కానీ ఐపీడిఆర్ అని ఉంటుందండి. ఐపీడిఆర్ కొద్దిగా క్యాచ్ చేసి పోలీసులు వీళ్ళ దగ్గర వాడండి, వీళ్ళకన్నా వాళ్ళు ఎట్లాగైనా పట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అవునండి. ఆ సెల్ గాని దొరికితే మొత్తం దీని వెనకాల ఎవరున్నారు, ఏం చేశారు, ప్లాన్ ఏంటి, ఇవన్నీ కానీ తెలిసిందనుకోండి, శిక్షకి ఎలా ఉంటుంది, 7 ఏళ్ళు మినిమం అండి, 7 years. అందుకే లక్కీ నెంబర్ వచ్చింది ఆయనకి. ఓకే సార్, ములాఖాతుకి సంబంధించి కూడా పంకజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య ఆయనతో ములాఖాత్ అయిందంటే వారానికి 2 ములాఖాతులు. ఏం చెప్తారు సార్? అంటే ఏం చేయాలి, ఎలాగ లీగల్ టీంను ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ చర్చించే అవకాశం ఉందంటారా? అంటే ఫస్ట్ టైం కొద్దిగా వెళ్ళుంటుంది, అంటే ఏంటి బాధలో ఉండి నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలి. ఇవాళ జరిగిన ములాఖాతులో ఇంకా 2 సార్లు అయిపోయింది, వారానికి 2 అయిపోయినాయి. అవును, ఇంకా నెక్స్ట్ వీక్ లో మళ్ళీ 2 ఉంటాయి. అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మొత్తం కూడా భార్యకి చెప్పే అవకాశం ఉందండి. అవకాశం ఉంది. అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా ఆవిడకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అసలు ఇదంతా రాకుండా ఉంటే ఆ పంకజశ్రీ గారి చేతిలో ఉందండి. ఏమండి ఎందుకండి ఈ గొడవలన్నీ, మన హాయిగా నీతిగా నిజాయితీగా చక్కగా మన వ్యాపారం మనం చేసుకుందాం, మీకు మంచి పేరు ఉంది, అలా అనుంటే ఎంత బాగుండేదండి. ఓకే, ఆవిడ అది పంకజశ్రీ గారు. మరి ఇప్పుడు బాధపడితే లాభం ఏంటండి? ఓకే సార్, నిజంగా చూస్తే మొత్తం 10 బృందాలు, అంటే మిగతా వాళ్ళని కూడా వెతకడానికి 10 బృందాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరైతే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. నిజంగా మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించి 2 సార్, వల్లభనేని వంశీ మోహన్ని కస్టడీకి అప్పగించండి, దాంతోపాటు A4 A6 వాళ్ళిద్దరిని కూడా కస్టడీకి అప్పగించండి, మేము మాట్లాడాలి. ఎందుకంటే ప్రాథమిక విచారణలో వంశీ సహకరించలేదని చెప్తున్నారు. సహకరించలేదు, ఏం మాట్లాడారండి, మౌనం వహించి ఏం చెప్పకూడదని. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది కదా, ఎక్కడ ఉన్నారు, ఎలా చేశారు, ఎవరితో మాట్లాడారు, ఇవన్నీ కూడా దొరుకుతాయి కదా. ఇవన్నీ అవును, ఈయనతో ఎందుకు మాట్లాడారు, ఈ ఎక్స్తో ఎందుకు మాట్లాడారు, వైతో ఎందుకు మాట్లాడారు, జడ్తో ఎందుకు మాట్లాడారు, అలా అడిగేస్తారు. సార్ ఇంకోటి సార్, అంటే 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత జడ్జి రామ్మోహన్ గారు బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన కొంత అసహనాన్ని వ్యక్తం చేశారని చెప్పి మాటలు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? జడ్జి గారి వాళ్ళ ముందు తనకి అంటే ఇదంతా కుట్రని ఏవో జడ్జి గారు చాలా పొలైట్ గా ఉండాలండి. కోర్టు విషయాలు నేను చూస్తాను కదా, వెళ్ళి చూశాను ఎప్పుడన్నా, చాలా డిసిప్లిన్ గా ఉండాలి. అలా పిచ్చి పిచ్చిగా వాగనుకోండి, ఇది వాళ్ళకి కోపం వస్తుంది వాళ్ళకి. సోమవారం ఏం జరగబోతుంది కోర్టులో? 2 కీలక అంశాలు వంశీ కేసుకి సంబంధించి. సోమవారం సత్యవర్ధన్ స్టేట్మెంట్ అని రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. దాంతోపాటు ఎవరైతే వంశీ మోహన్ని కస్టడీకి ఇవ్వాలి, వాళ్ళు ఆయన ప్రాథమిక విచారణ మాకు సహకరించలేదు, కస్టడీకి ఇవ్వండి అని చెప్పి పిటిషన్ ఆల్రెడీ చేశారు. ఈ రోజు రేపు సెలవు కాబట్టి సోమవారం విచారణకు వచ్చే అవకాశం. ఈ 2 విషయాలు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? 100% ఈ నాన్న అనుకున్నంత ఈజీ కాదండి ఇది. వల్లభనేని వంశీ గారు అనుకున్నంత చాలా ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది, పెద్ద షాక్ ఇచ్చేసాం కూటమి ప్రభుత్వానికి, సత్యవర్ధన్ కిడ్నాప్ చేసాం, ఆహాహా నేనే గెలిచాను అనిపించదు, తాత్కాలికంగా అనిపించింది ఆయనకి. కానీ అసలు విషయం అన్నీ కూడా ఈ సోమవారంతో అంటే బట్టబయలు అంటారు కదండి, గ్యారెంటీగా ఏం జరిగిందో చెప్తాడండి. దాంట్లో తప్పేమో, దాంట్లో ఎలా కిడ్నాప్ చేశారు, ఏం చేశారు, డబ్బులు ఏమైనా ఇచ్చారా, ఇవన్నీ కూడా చెప్పేస్తాడు. నిజంగా చూస్తే వల్లభనేని వంశీ మోహన్ కి ఉచ్చు బిగిస్తోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే సోమవారం 2 ఒకటి సత్యవర్ధన్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది ఏంటి, ఇది కీలకంగా మారబోతుంది. దాంతోపాటు ఎవరైతే వల్లభనేని వంశీ మోహన్ ప్రాథమిక విచారణలో ఆయన సహకరించలేదు కాబట్టి ఆయన్ని మాకు కస్టడీకి ఇవ్వండి, మేము దీనికి సంబంధించి మా దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి మిగతా సమాచారాన్ని కూడా తీసుకోవాల్సి ఉంది అని చెప్పి కస్టడీకి తీసుకునే విచారణ ఏదైతే ఉందో అది కూడా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిజంగా చూస్తే వల్లభనేని వంశీ ఇక తప్పించుకోలేని పరిస్థితి పోలీసులు కల్పిస్తున్నారు అని అనిపిస్తుంది. చూద్దాం ఏం జరగనుందో, ఏ విధంగా పోలీసులు ముందుకెళ్తారు, దానికి సంబంధించి ఏ విధమైనటువంటి శిక్షలు అమలు చేస్తారనేది చూడాలి.